ఎందుకంటే మనము దేవునికి దగ్గర అవుతాము కాబట్టి అపవాది మనలను దేవునికి దూరముగా చేయడము కోసము ప్రభువైన యేసుక్రీస్తు 40 పగలు 40 రాత్రులు ఉపవాసం ఉన్నప్పుడు ఆయన ఆకలి కొని అపవాది చేత శోధింపబడుటకు అరణ్యములోనికి కొనిపోబడ్డాడు. హీ వాజ్ లెడ్ ఇన్ టు ద విల్డర్నెస్ టు బీ టెస్టెడ్ బై సాటాన్. ఎందుకంటే ఆయనకు ఆకలి వేసింది. ఆకలి వేసినప్పుడు ఆ ఆత్రములో ఉంటాము కాబట్టి ఆకలిని ఎట్లాగైనా తీర్చుకోవాలి కాబట్టి ఏశావు చేసిన ఘోరమైన సరిదిద్దుకోలేని తప్పులు లాంటివి చేస్తాము. ఏంటది? ఒకటి, జ్యేష్ఠత్వము అమ్ముకోవడమే. ఆ ఒక్క కారణాన్ని బట్టి జ్యేష్ఠుడుగా తండ్రి దగ్గర నుంచి రావాల్సిన దీవెనలన్నీ కూడా ఆయన పోగొట్టుకున్నాడు. చూసారా? ఆకలి. సో ఆకలి మనిషిని ఎంత పనైనా చేస్తుందంట, దొంగతనము కూడా చేస్తుందంట, ఏదైనా ఒప్పుకొని అట్లుగా చేస్తుందంట. సో ఎక్కడ ఏ విషయాల్లో దెబ్బ కొట్టాలో మనిషిని, ఆ 3 విషయాలు సాతానికి బాగా తెలుసు కాబట్టి యేసు ప్రభు వారు ఉపవాసం ఉన్నప్పుడు 3 రకాలైనటువంటి ఆశలు చూపించింది, శోధనలు ఆయనకి కలుగజేసింది కదా. ఈ రాళ్లను రొట్టెలు అయ్యేట్లుగా మార్చుకొని నువ్వు తినమంది. అప్పుడు యేసయ్య చెప్పాడు, మాత్రము కాదు కానీ దేవుని నుండి వచ్చు ప్రతి మాట వల్ల నరుడు జీవించును అని వ్రాయబడి ఉన్నది. ఇది ఎక్కడ చూస్తామంటే మనము ద్వితీయోపదేశ కాండములో మనము చూస్తాం. ఆ అరణ్యములో